TV7 న్యూస్ కి స్వాగతం. ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం. నేరం చేసే ముందు ఒక్క క్షణం భవిష్యత్తు పరిణామాలను ఆలోచించాలని ఖమ్మం సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు అన్నారు. పిల్లలపై వేధింపులు క్షమించరాని నేరమని, ఫోక్సో చట్టంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ మాల్యాద్రి అధ్యక్షతన మండలంలోని ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులతోటి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బాల్య వివాహాలు, ఫోక్సో చట్టాలపై ప్రధాన ఉపాధ్యాయులకు అవగాహన కలిగించారు. ఫోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని, ఉద్యోగాన్ని సైతం కోల్పోవలసి ఉంటుందని అన్నారు. 18 ఏళ్లలోపు వయసు గల పిల్లలపై వేధింపులకు పాల్పడకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందని సెక్షన్ల వారీగా చట్టాల తీవ్రతను వివరించారు. ఎంఈఓ 2 శ్రీనివాసులు మాట్లాడుతూ నేరం చేయటం, నేరస్తులకు సహకరించడం కూడా శిక్షార్హమేనని, పాఠశాల స్థాయిలో నేరాల పట్ల అప్రమత్తత అవసరమని, విద్యార్థులలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కలిగించాలన్నారు. ఎస్ఐ నరసింహారావు మాట్లాడుతూ క్షణికానందం కోసం తప్పులు చేస్తే శిక్షలు తప్పవని, ఎవరైనా నేరం చేసే ముందు ఒక్క క్షణం సంబంధిత చట్టాలను గుర్తు తెచ్చుకోవాలని హెచ్చరికలు చేశారు. వాసవి విద్యా సంస్థల ప్రిన్సిపల్ కిరణ్ వర్మ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఉపయోగంగా ఉంటాయని, నేరాలకు అడ్డుకట్ట వేస్తాయన్నారు. కార్యక్రమంలోని ఎంఈఓలు బి మాల్యాద్రి, టి శ్రీనివాసులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ పద్మావతి, సిఆర్పీలు మురళీమోహన్, శైలజ, అనురాధ, రామలింగయ్య, బాబురావు, రవీంద్ర నాయక్, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు మీటింగ్ కండక్ట్ చేసి, ఎప్పుడైతే మనం వాట్సాప్ గ్రూప్లో గోల్డెన్ రూల్స్, మేము ఫస్ట్ ఫాలో అయ్యే గోల్డెన్ రూల్ ఏంటంటే ఎవ్రీ మేల్ టీచర్ మస్ట్ మెయింటైన్ 3 feet డిస్టెన్స్ టు ఎవ్రీ ఫీమేల్ చైల్డ్. గర్ల్స్తో మాట్లాడే ముందు 100% ఒక 3 feet డిస్టెన్స్ అందరూ మెయింటైన్ చేయాలన్న ఇంపార్టెంట్ రూల్ ఒకటి ఖచ్చితంగా ఫాలో అవుతాం. యాజ్ ఎ ప్రిన్సిపల్ ఏమో మేము ఎప్పుడు చేసేది ఏంటంటే గుర్తు చేసుకుంటాం. ఇక్కడ తప్పు చేయడం మాత్రమే కాకుండా ఆ తప్పుకు సహకరించేటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఫోక్సో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మనకు మహిళా పోలీసులు కానివ్వండి, మన పోలీస్ ఎస్ఐ గారు కానివ్వండి, తర్వాత వీళ్ళు ప్రతి మంత్ కూడా వాళ్ళు ఖచ్చితంగా నియర్ బై స్కూళ్ళకు, రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్, ఇక్కడ బాయ్ గర్ల్ అనేటువంటి తేడా సెక్షన్ ఏం లేదు, ఇద్దరికి అఫెన్సెస్ ఉండొచ్చు. కాబట్టి అక్కడికి వచ్చి మా మామూలు వాళ్ళతో వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద కూడా క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ విషయంలో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలకు కూడా కొన్ని అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, మనకు లాస్ట్ మంత్లో జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో చైల్డ్ రైట్స్ కమిషన్